ప్రియమైన పట్టణవాసులారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభాకాంక్షలు తెలియపరుస్తూ వస్తున్నాం. ప్రియమైన వారులారా, మేము ఇలాగున పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ వస్తే మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇది దేని గురించిన ప్రకటన అని. అయితే మేము దేని గురించి ప్రకటిస్తున్నాము అని చెప్పడానికి మీకు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మేము ఎవరి గురించి ప్రకటన చేయడానికి మీ మధ్యలోకి వచ్చామంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి వచ్చాం. ప్రియమైన వాళ్ళారా, సిలువ నశించిపోయే వారికి వెర్రితనం కానీ, సిలువ రక్షించబడేటటువంటి వారికి దేవుని శక్తి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు నశించిపోతున్నాడంటే మనం ఖచ్చితంగా నమ్మమని చెప్పాలి. ఎందుకంటే ఈ సృష్టిలో మొదటి మానవులు కూడా దేవుడు వాళ్ళతో చెప్పాడు, మీరు ఈ వృక్ష ఫలము తిన్న ఎడల నిశ్చయంగా చచ్చెదరు అని. అయితే వారు ఆ వృక్ష ఫలం తిన్నారు, కానీ చనిపోలేదు. ఈ దేహంలో వారు జీవిస్తూనే ఉన్నారు. అయితే అలానే ఆ తర్వాత పుట్టిన మానవులందరూ కూడా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ప్రతి మానవుడు తప్పిపోతూనే ఉన్నాడు, కానీ మానవుడు చనిపోవట్లేదు, నశించిపోవట్లేదు. ఏంటి ఆ ఆజ్ఞలంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు ఆ క్షణమందే ఆమెతో వ్యభిచారం చేసినది అని చెప్పబడుతూ వచ్చింది. తన సహోదరిని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు ఆ క్షణమందే అతని హత్య చేసిన వాడని చెప్పబడుతూ వస్తుంది. అయితే ఇలాంటివన్నీ చేసినప్పటికీ కూడా మానవుడు చనిపోతున్నట్లుగా కనిపించట్లేదు, అంటే నశించిపోతున్నట్లుగా కనిపించట్లేదు. అందుకే సిలువ మానవుని జీవితానికి ఎలా ఉందంటే అది వెర్రితనంగా ఉంది. సిలువ మానవుని జీవితానికి దేవుని శక్తిగా ఉన్నదన్న సంగతిని ఈ సమయమందు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని మాటను మీరినప్పటికీ చనిపోకుండా లేకపోతే నశించిపోకుండా ఇంకా ఎందుకున్నామంటే దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని తెలుసా? నువ్వు ఎప్పుడు చనిపోతావు అంటే, దురాశ గర్భము ధరించి పాపము కన్నును, పాపము పరిపక్వమై మరణము కంటుంది. నీవు దేవుని మాటను మీరినప్పటికీ, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించినప్పటికీ, దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించినప్పటికీ నువ్వు ఇంకా చనిపోవట్లేదు, ఇంకా నశించిపోవట్లేదు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దురాశ గర్భము ధరిస్తుంది. దాని తర్వాత ఆ గర్భము పాపము కంటుంది. ఆ పాపము మరణాన్ని తీసుకుని వస్తున్న సంగతి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము ఒక నిలువు కొలయ్య పైన, ఒక అడ్డు కొయ్య పైన తన 2 చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో మెల్ల కిరీటము, ప్రక్కలో బల్లంతో పొడబడి రక్తసిక్తుడుగా వేలాడదీయబడ్డాడు. దాన్నే గుడ్ ఫ్రైడేగా ప్రపంచం అంతా కూడా జరుపుకోబోతుంది. మా ప్రియమైన వాళ్ళారా, ఆ సిలువలో ఆయన అలా వేలాడదీయబడి, ఆ సిలువలో ఆయన వేలాడదీయబడి ఆయన పలికినటువంటి మాట ఏంటో తెలుసా? తనను చూపిస్తూ, తాను పొందిన గాయాలు చూపిస్తూ, తాను పొందిన శిక్షను చూపిస్తూ, తన రక్తం అంతటిని చూపిస్తూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియవారులారా, ఆయన ఎవరిని క్షమించమన్నాడంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని క్షమించమన్నాడు, ప్రతి మానవుని క్షమించమన్నాడు, ప్రతి జాతి వారిని క్షమించమన్నాడు, ప్రతి దేశస్తుని క్షమించమన్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో పుట్టిన మానవుడు పాపంలో పుడుతున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో పుడుతున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలోనే తన జీవితాన్ని ముగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, పాపాన్ని బట్టి తన జీవితంలో నెమ్మది లేదు, పాపాన్ని బట్టి తన జీవితంలో సమాధానం లేదు, పాపాన్ని బట్టి తన జీవితంలో ఆనందం లేదు. అయితే ప్రియమైన వారులారా, నీ జీవితంలో పాపాన్ని బట్టి ఆనందం లేకపోవడానికి గల కారణం ఏంటంటే పాపం. ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే కేవలము ఆ శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూసి ఆయన
శిక్ష అంతటిని, ఆయన కార్చిన రక్తం అంతటిని, ఆయన పడిన వేదన అంతటిని వాళ్ళరా ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నీవేదో తీసేసుకోవాలని కోరట్లేదు, ఏదో మానేయాలని కోరట్లేదు. ఒకే ఒక మాట, నీ జీవితంలో నువ్వు నెమ్మది పొందాలన్న ఆశతోనే ఇలా మేము మీ ముందుకు వచ్చి ఉన్నాం. ప్రియ వాళ్ళారా, దాని కొరకు నువ్వు చేయవలసింది ఏం లేదు. యేసు ప్రభువా నేను కూడా పాపినయ్యా, నా పాపము క్షమించండి చాలు. ఈ క్షణం అందే నీ జీవితంలో పాపము నుంచి విడుదల పొంది నీ జీవితాంతము నెమ్మదిగాను సుఖంగాను సమాధానంగాను జీవించగలవు. ప్రియ వాళ్ళారా, ఇంత గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటే మీకు ఒక ప్రశ్న రావచ్చు, తమ్ముడా నీకు ఎలా తెలిసింది ఆ సంతోష సమాధానాలని? ప్రియుల వాళ్ళారా, చెప్పేటటువంటి నేను కూడా కనిపిస్తున్నాను, చాలా బాగా చూడడానికి చాలా మంచిగా మాట్లాడుతున్నాను, కానీ నా జీవితంలో నెమ్మది లేదు. దాని కారణాన్ని బట్టి నేను తాగుతూ ఉన్నాను కొన్ని సంవత్సరాలు, తింటూ ఉన్నాను కొన్ని దినాలు,